హలో స్టూడెంట్స్, చూడండి లాస్ట్ క్లాస్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్ స్టార్ట్ చేసాం. మోషన్ ఇన్ ప్లేన్స్లో వెక్టార్స్ టాపిక్ నడుస్తుంది. ఆ వెక్టార్స్లో టైప్స్ ఆఫ్ వెక్టార్స్ గురించి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. చూడండి, ఈ క్లాస్లో యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ రెండు వెక్టార్స్ ఏ విధంగా ఉండాలి అంటే సేమ్ ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఉండాలి. లేదా ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఉండాలి. స్టార్ట్ అవడం అంటే దీని ఇనీషియల్ వెక్టార్కి ఇది ఇనీషియల్ పాయింట్ అవుతుంది, ఇది ఫైనల్ పాయింట్ అవుతుంది. లేదా ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్, లేదా దీన్ని టెయిల్ అంటాం, దీన్ని హెడ్ అంటాం. సో స్టార్టింగ్ పాయింట్స్ లేదా ఇనీషియల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ఒకే పాయింట్ దగ్గర నుంచి ఒకే పాయింట్ దగ్గర నుంచి ఉండాలి. సో అయినప్పుడు యాంగిల్ షార్టెస్ట్ యాంగిల్, స్మాలెస్ట్ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అవుతుంది. చూడండి, ఇప్పుడు యాంగిల్ అంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇందులో షార్టెస్ట్ యాంగిల్ అంటే ఇదే అవుతుంది. ఆ షార్టెస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అంటాం. దాన్ని యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ రెండు వెక్టార్స్ ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఉండాలి. ప్లస్ యారో మార్క్స్ ఎటు ఉన్నాయేమో అవుట్వర్డ్ ఫ్రమ్ దట్ పాయింట్, అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. ఆ పాయింట్కి అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అవుతుంది. లేదా యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఎట్లా కనుక్కుంటాం? దే స్టార్ట్ ఫ్రమ్ ఏ సేమ్ పాయింట్. ద టూ వెక్టార్స్ మస్ట్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ఏ సేమ్ పాయింట్ అండ్ ద యారో మార్క్స్ ఆఫ్ ద టూ వెక్టార్స్ ఆర్ అవుట్వర్డ్ ఫ్రమ్ దట్ పాయింట్ అంటాం. అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. చూడండి, సపోజ్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి, మీకు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కనుక్కోండి అన్నాడు. ఈ రెండింటి మధ్యలో యాంగిల్. సో అని చెప్పుకున్నాం. ఈక్వల్ వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ సేమ్గా ఉంటే దాన్ని ఈక్వల్ వెక్టార్స్ అంటాం. అంటే సపోజ్ ఈ వెక్టార్ తీసుకున్నాం, ఇది ఏ ఇది బి అనుకుంటే, బి యొక్క ఈక్వల్ వెక్టార్ అంటే బి ఎంతైతే లెంత్ ఉందో, ఎంతైతే దీని మ్యాగ్నిట్యూడ్ ఉందో, ఏ డైరెక్షన్లో ఉందో లేదా ఏ ఓరియంటేషన్లో ఉందో, సో దాని యొక్క ఈక్వల్ వెక్టార్ని ఇక్కడ జాయిన్ చేస్తాం. అంటే ఏ అనేది ఇటు ఈ డైరెక్షన్లోనే ఉంది, బీని ఏం చేస్తున్నాం, ఇటు డిస్ప్లేస్ చేస్తాం. అంటే బి యొక్క ఈక్వల్ వెక్టార్ని ఇట్లా జాయిన్ చేస్తున్నాం. అయినప్పుడు ఏమవుతుంది, రెండు స్టార్టెడ్ ఫ్రమ్ సేమ్ పాయింట్ కదా. సో సేమ్ పాయింట్ కాబట్టి దీన్ని యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. దీన్ని మూవ్ చేస్తాం, బీనన్నా మూవ్ చేయొచ్చు, లేదా ఏనన్నా ఇటు మూవ్ చేయొచ్చు, లేదా ఈక్వల్ వెక్టార్ని ఇట్లా డ్రా చేసుకుంటే, లేదా మూవ్ చేయడం అంటే ఈ బి యొక్క ఈక్వల్ వెక్టార్ని ఇక్కడ డ్రా చేసుకోండి. సో ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే స్టార్టింగ్ పాయింట్స్, ఆ టూ వెక్టార్స్ యొక్క ఇనీషియల్ పాయింట్స్ ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉండాలి. యారో మార్క్స్ ఏమో ఈ పాయింట్కి అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. సో అయినప్పుడు యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ టీటా వాల్యూని ఎంతైతే ఉందో అది యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అవుతుంది. చూడండి, సపోజ్ మీకు ఇట్లా ఇచ్చాడు అనుకోండి, 30 degrees అన్ని ఇట్లా ఉంది, 30 degrees అని, ఇది యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అవుతుంది. యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అవుతుంది. ఇది ఏది బి అనుకున్నాం అనుకోండి, యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఎంత అంటే 30 అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దీని ఇక్కడ ఉంది, దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ కనుక్కోవాలంటే స్టార్టింగ్ పాయింట్స్ ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉండాలి. కాబట్టి ఈ వెక్టార్ని కిందకన్నా జరపవచ్చు, ఈ వెక్టార్ని పైకన్నా జరపవచ్చు. దాని ఈ వెక్టార్ని కిందకి జరిపామనుకోండి, ఈ పాయింట్ ఇక్కడ టచ్ అవ్వాలి, లేదా దీన్ని పైకన్నా జరపవచ్చు, ఈ పాయింట్ ఇక్కడ టచ్ అవ్వాలి. సో ఎట్లా ఇది బి వెక్టార్, దీన్ని ఇట్లా కిందకి జరిపామనుకోండి, ఇటు వస్తుంది, ఇటే కదా వచ్చేది. ఇట్లా కింద జరిపాము, ఈ వెక్టార్ని ఇట్లా కిందకి మూవ్ చేసాం, ఏ వెక్టార్ని. ఈ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ అంటాం. ఇప్పుడు ఏదైనా స్టార్టింగ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. సో ఇది 30 degrees అయితే ఇది ఎంత అవుతుందో, ఇది టోటల్ 180 కదా, ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి టోటల్ 180. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 180 - 30 అవుతుంది. దట్ ఈక్వల్ టు 150 degrees అవుతుంది. 150 degrees. ఈ విధంగా యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నోట్ చేసుకోండి. యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ ఈజ్ లొకేటెడ్ when the two vectors are started from same point. When the two vectors are started from the same point, then minimum angle between the two vectors is the minimum angle between the two vectors is the
యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అవుతుంది. మినిమం యాంగిలే యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్ అవుతుంది. నోట్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ వెక్టార్. చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్. సో ఫస్ట్ ఒక వెక్టార్ని పాజిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేసాం. పాజిటివ్ రియల్ నెంబర్ చూడండి, సపోజ్ ఏ అనే వెక్టార్ ఇది, దీన్ని ఒక పాజిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. సో 2 ఇంటూ ఏ అన్నాం అనుకోండి, 2 ఇంటూ ఏ టూతో మల్టిప్లై చేస్తాం. ఏమవుతుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఏమైంది, 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇట్లా డ్రా చేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. డైరెక్షన్ ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అవ్వాలా, సేమ్ డైరెక్షన్లో ఉంది. అంటే ఒక వెక్టార్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే వెక్టారే వస్తుంది. లేదా వెక్టార్ని స్కేలార్ అంటే నెంబర్ కదా, సో నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది వెక్టారే అవుతుంది. సో సేమ్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. పాజిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే డైరెక్షన్ సేమ్గా ఉంటుంది. అదే సపోజ్ నెగిటివ్ రియల్ నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే, నెగిటివ్ రియల్ నెంబర్ అంటే సపోజ్ -2తో మల్టిప్లై చేస్తాం. ఇది ఏ, దీని సమ్ -2తో మల్టిప్లై చేస్తాం. -2తో మల్టిప్లై చేస్తాం. సో -2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే ఏంటి, వెక్టార్స్లో నెగిటివ్ సైన్ వచ్చింది అంటే డైరెక్షన్ ఆపోజిట్ అయింది, డైరెక్షన్ రివర్స్ అయింది అని మీనింగ్. సో అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇది పాజిటివ్ డైరెక్షన్ అయితే దీని యొక్క రివర్స్ డైరెక్షన్ అనేది నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. ఇది -2a అవుతుంది. ఇది ఏ అయితే ఇది -2a అవుతుంది. సో పాజిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది, డైరెక్షన్ సేమ్ అవుతుంది. అదే నెగిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మ్యాగ్నిట్యూడ్ డబల్ అవుతాతో పాటు డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది, డైరెక్షన్ కూడా రివర్స్ అవుతుంది. సో ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ వెక్టార్ బై సమ్ రియల్ నెంబర్. నోట్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. చూడండి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. చూడండి ఈ వెక్టార్స్ని ఏ విధంగా యాడ్ చేస్తాం. చూడండి 2 వెక్టార్స్ ఉన్నాయి. సపోజ్ సేమ్ స్ట్రైట్ లైన్లో ఉంటాయి, సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్. చూడండి ఆ రూల్ ఏంటో చెప్తున్నాను, ఎట్లా యాడ్ చేస్తాం. సో ఏ విధంగా యాడ్ చేస్తామంటే ఇప్పుడు చూడండి సెకండ్ వెక్టార్ యొక్క ఇదేమవుతుంది, ఇనీషియల్ పాయింట్ అవుతుంది. సో సెకండ్ వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని ఫైనల్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్తో జాయిన్ చేయాలి. చేస్తాం. అంటే ఈ వెక్టార్ ఇక్కడ ఉందనుకోండి, ఈ వెక్టార్ని ఇటు డిస్ప్లేస్ చేయి. ఏ విధంగా డిస్ప్లేస్ చేస్తున్నాం, స్టార్టింగ్ పాయింట్ లేదా ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ అవుతుంది. సో ఇటు డిస్ప్లేస్ చేసామనుకోండి ఇట్లా వస్తుంది. అంటే బి యొక్క ఈక్వల్ వెక్టార్ ఇది, ఇప్పుడు యాడ్ చేయడం అంటే ఏ విధంగా యాడ్ చేస్తామంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ నుంచి ఫైనల్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టార్ వరకు ఒక లైన్ డ్రా చేస్తాం. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ నుంచి ఎండింగ్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టార్ వరకు ఒక లైన్ జాయిన్ చేస్తే ఈ లైనే రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్ని ఇస్తుంది. దాన్ని యాడ్ చేసినట్టు అనమాట, 2 వెక్టార్స్ని యాడ్ చేసినట్టు. దాన్ని ఇదే రూల్ చూడండి ఒకసారి ఎట్లా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయాలి అంటే ఏమేమి కాంటాక్ట్లో ఉండాలి అంటే ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్. ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్తో జాయిన్ చేసాం. దీన్ని డిస్ప్లేస్ చేసాం. డిస్ప్లేస్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ లైన్ డ్రా చేస్తున్నాం, ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ నుంచి ఈ ఫైనల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ వరకు ఒక లైన్ జాయిన్ చేస్తున్నాం. సో ఆ లైన్ ఏమిస్తుందంటే ఈ 2 వెక్టార్స్ యొక్క ఎడిషన్ని ఇస్తుంది. 2 వెక్టార్స్ సేమ్ స్ట్రైట్ లైన్లో ఉంటే ఇది రిజల్ట్. అంటే ఈ విధంగా యాడ్ చేస్తాం. అదే సపోజ్ ఒకే లైన్లో లేవు, ఇట్లా ఉన్నాయి ఏ అండ్ బి. ఇప్పుడు ఈ రెండింటిని ఏ విధంగా యాడ్ చేస్తాం, ఇదే రూల్ ఫాలో అవుతాము. ఏం చేసాం, ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ని ఫైనల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్తో జాయిన్ చేసాం. సో కాబట్టి ఇది ఇనీషియల్ పాయింట్ ఆఫ్ సెకండ్ వెక్టార్, ఇది ఫైనల్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్.
దీంతో జాయిన్ చేయడం అంటే దీన్ని ఇటు డిస్ప్లేస్ చేయండి. ఇటు డిస్ప్లేస్ చేస్తున్నాం. డిస్ప్లేస్ చేయడం అంటే ఇట్లా దాని యొక్క ఈక్వల్ వెక్టార్ ఇట్లా డిస్ప్లేస్ చేసి దీన్ని జాయిన్ చేస్తాం. ఆ తర్వాత లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రా చేస్తున్నాం? లైన్ అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ అదే ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ నుంచి ఫైనల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. సో ఈ లైన్ గివ్స్ రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే ఎడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్ అవుతుంది. ఎడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా జాయిన్ చేస్తాం. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నోట్ చేసుకున్నాం. ఎడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్ ఏ విధంగా యాడ్ చేస్తున్నాం కూడా రాసుకోండి, జనరల్గా రాసుకోండి. టు యాడ్ ద 2 వెక్టార్స్ జాయిన్ ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్ విత్ ద ఫైనల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్. Then the join initial point of the second vector with final point of the first vector and draw a line from initial point of the first vector to the final point of second vector. This line gives the addition of 2 vectors. ఆ లైన్ వేస్తుంది. ఆ లైన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఆ లైన్ యొక్క మ్యాగ్నిట్యూడే ఆ 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే వచ్చేటటువంటి రిజల్టెంట్ ఇస్తుంది. సేమ్ స్ట్రైట్ లైన్లో ఉన్న అదే రూలు, డిఫరెంట్ సేమ్ స్ట్రైట్ లైన్లో లేకపోయినా అదే రూల్ నోట్ చేయను. నెక్స్ట్ ఉన్న సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టార్స్. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టార్స్ చూడండి. సబ్ట్రాక్షన్ మీనింగ్ జనరల్గా మన మ్యాథమెటిక్స్లో ఆ టైప్లో కాకుండా సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ వెక్టార్ సబ్ట్రాక్ట్ చేయడం అంటే యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్ అంటాం. యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్ అంటే సపోజ్ మీకు 5 - 4 చేయాలనుకోండి. జనరల్గా నెంబర్స్ అయితే ఇట్లా 5 - 4 చేసేస్తాం. అదే వెక్టార్స్లో వచ్చేసరికి ఏం చేయమంటా అంటే వెక్టార్స్లో వచ్చేసరికి యాడింగ్ ఏ నెగిటివ్ నెంబర్ అంటాడు. సబ్ట్రాక్షన్ మీన్స్ యాడింగ్ ఏ నెగిటివ్ నెంబర్ అంటాడు. అంటే రిజల్ట్ రెండింటిదే ఒకటే. కాకపోతే వెక్టార్స్లో వచ్చేసరికి ఏమంటారంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్లో యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్ ఈజ్ కాల్డ్ సబ్ట్రాక్షన్. యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్ ఈజ్ కాల్డ్ సబ్ట్రాక్షన్ అంటాం. అంటే A - B డైరెక్ట్గా ఉండదమ్మా రిజల్ట్. A - B అనేది వెక్టార్స్లో ఉండదు. ఏముంటుంది వెక్టార్స్లో అంటే A + B ఉంటుంది. యాడింగ్ ఏ నెగిటివ్ నెంబర్, యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్, యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్ ఈజ్ కాల్డ్ సబ్ట్రాక్షన్ అంటాం. చూడండి ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తా అంటే సపోజ్ ఒక వెక్టార్ ఏ వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంది, B వెక్టార్ ఇట్లా ఉంది. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే యాడింగ్ ఏ నెగిటివ్ వెక్టార్ని సబ్ట్రాక్షన్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ మనం A - B చేయాలనుకోండి. A - B చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఏలో నుంచి Bని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏం తీసుకుంటాం? B యొక్క నెగిటివ్ వెక్టార్ తీసుకోవాలి. B యొక్క నెగిటివ్ వెక్టార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో నెగిటివ్ వెక్టార్ అంటే చెప్పుకున్నాం. ఏంటి నెగిటివ్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంటుంది, డైరెక్షన్ రివర్స్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ రివర్స్. అంటే B యొక్క నెగిటివ్ వెక్టార్ అంటే రివర్స్ అవుతుంది, ఇట్లా వస్తుంది. B యొక్క నెగిటివ్ వెక్టార్ అంటే ఇది -B అవుతుంది. ఇది -B అవుతుంది, ఇది -B. ఇప్పుడు ఈ వెక్టార్ని ఏం చేస్తాం? జాయిన్ చేయండి. అడిషన్ అంటే మామూలుగా ఇందాక ఎడిషన్ అంటే చెప్పుకున్నాం, ఎడిషన్లో రూల్ చెప్పుకున్నాం. సేమ్ ఎడిషన్ చేస్తాం. ఇప్పుడు నెగిటివ్ వెక్టార్ని కనుక్కున్న తర్వాత ఈ నెగిటివ్ వెక్టార్ని దీనికి యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం? సెకండ్ వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని ఫైనల్ వెక్టార్ యొక్క ఫస్ట్ వెక్టార్తో కాంటాక్ట్లో తీసుకురావాలి, జాయిన్ చేయాలి. చూడండి ఏమవుతుంది? ఇది ఏ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఇట్లానే ఉంది. Bని ఏం చేస్తున్నాం? ఇటు తీసుకొస్తున్నాం, ఇట్లా జాయిన్ చేసాం. ఇది A అవుతుంది, ఇది -B అవుతుంది. సో ఎడిషన్ అంటే ఏం చేస్తున్నాం? ఎడిషన్ అంటే ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ నుంచి ఫైనల్ పాయింట్ ఆఫ్ ద సెకండ్ వెక్టార్కి ఒక లైన్. సో ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. సో ఇదేమిస్తుంది? A - B. ఇదే A - B అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా A - B అని రాయాలి. మనం ఏం చేస్తున్నాం? నెగిటివ్ వెక్టార్ని కనుక్కున్నాం, ఆ నెగిటివ్ వెక్టార్ని యాడ్ చేస్తున్నాం. ఇందాక ఎడిషన్లో ఏమైతే చేసామో లేదా ఏ విధంగా అయితే సెకండ్ వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని ఫస్ట్ వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్కి జాయిన్ చేసామో అదేవిధంగా తీసుకొచ్చాను నెగిటివ్ వెక్టార్ని. ఆ తర్వాత ఇనీషియల్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ నేను ఫైనల్ పాయింట్ ఆఫ్ ద
సెకండ్ వెక్టార్ని జాయిన్ చేసాం. సో ఈ లైన్ గివ్స్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్ని ఇస్తుంది. ఈ లైనే రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్, అంటే రిజల్టెంట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దిస్ లైన్ రిప్రజెంట్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టార్స్ అవుతుంది అనమాట. నోట్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్. రిజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టార్ ఇంపార్టెంట్ అన్న టాపిక్, ఇంపార్టెంట్ యూస్ చేస్తాం. ఇటువంటి క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. రిజల్యూషన్ ఆఫ్ ఎ వెక్టార్, వెక్టార్ని రిజల్యూట్ చేయడం అంటే ఏంటి అంటే రిజాల్వ్ అంటాం, రిజాల్వింగ్ ఏ వెక్టార్ అంటాం. చూడండి, సపోజ్ ఆ పొజిషన్ వెక్టార్ తీసుకున్నాం. పొజిషన్ వెక్టార్ అంటే చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం? పొజిషన్ వెక్టార్ అంటే ఆ పార్టికల్ యొక్క పొజిషన్ ఇచ్చేది పొజిషన్ వెక్టార్. ఆ పొజిషన్ వెక్టార్ సపోజ్ ఈ పార్టికల్ యొక్క పొజిషన్ వెక్టార్ కావాలి అంటే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ని పొజిషన్ వెక్టార్ అంటాం. సో పొజిషన్ వెక్టార్ని దేంతో డినోట్ చేసాం? ఆర్తో డినోట్ చేసాం. ఆర్ అనేది పొజిషన్ వెక్టార్ అవుతుంది. ఇప్పుడు ఈ పొజిషన్ వెక్టార్ని రిజల్యూషన్ చేయాలి అంటే రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయడం అంటే ఇప్పుడు సపోజ్ ఇది XY ప్లేన్లో ఉంది కదా, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్, XY ప్లేన్లో ఉంది. ఈ వెక్టార్ని X యాక్సిస్లో Y యాక్సిస్లో డివైడ్ చేయడం అంటే X యాక్సిస్ మీద దాని వాల్యూ, Y యాక్సిస్ మీద దాని వాల్యూ ఎంతో కొంత ఉంటుంది కదా, ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఎక్స్ కాంపోనెంట్కి అండ్ వై కాంపోనెంట్ లాగా డివైడ్ చేయడం అన్నమాట. ఎక్స్ యాక్సిస్ మీద దీని యొక్క వాల్యూని, వై యాక్సిస్ మీద దీని యొక్క వాల్యూని చెప్పగలగడాన్ని రిజల్యూషన్ అంటాం. సో రిజాల్వింగ్ ఎ వెక్టార్ మీన్స్ డివైడింగ్ ద వెక్టార్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్. కాంపోనెంట్ యొక్క వెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేయడం. చూడండి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇది వెక్టార్ కదా, ఆర్ కదా, సో ఇది టీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, సమ్ ఎక్స్ యాక్సిస్తో టీటా యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ ఉంది చూడండి, ఈ ఎండ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రా చేస్తాం. సో ఇది ఎక్కడైతే కట్ అవుతుందో ఈ లెంత్ ఎక్స్కి ఈక్వల్, స్మాల్ ఎక్స్ అనండి. అదేవిధంగా వై యాక్సిస్ మీద కూడా అదే విధమైనటువంటి పర్పెండిక్యులర్, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఇది ఎక్కడైతే కట్ అవుతుందో ఇది వై అవుతుంది. ఇది వై అయితే ఇది కూడా వైనే కదమ్మా, ఇది కూడా వై అవుతుంది. మనకేం కావాలి ఇప్పుడు? కాంపోనెంట్స్ కావాలంటే ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయి, దాన్ని ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని కాంపోనెంట్స్ అంటాం. చూడండి ఆర్ ఈక్వల్ టు ఎట్లా రాయొచ్చు ఇప్పుడు? ఆర్ అనే వెక్టార్. సో ఆర్ అనే వెక్టార్ని కాంపోనెంట్స్గా రాసుకుంటే ఇప్పుడు ఆర్ అనే వెక్టార్కి ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ కట్ అయింది? ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత? ఎక్స్. లేదా ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఎక్స్, ఇది ఇక్కడ వై. లేదా ఈ వెక్టార్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. XY ప్లేన్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్స్ యాక్సిస్ మీద దీని వాల్యూ ఎంత అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఎక్కడైతే కట్ అయిందో దాని యొక్క వాల్యూ ఆన్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు ఆర్ యొక్క వాల్యూ ఆన్ ఎక్స్ యాక్సిస్ స్మాల్ ఎక్స్. ఏ డైరెక్షన్లో ఉంది? ఎక్స్ యాక్సిస్ని డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేసే యూనిట్ వెక్టార్ని ఐ అంటాం. అదేవిధంగా వై యాక్సిస్ని రిప్రజెంట్ చేసే యూనిట్ వెక్టార్ని జే అంటాం. గుర్తుందమ్మా, యూనిట్ వెక్టార్స్లో చెప్పుకున్నాం. ఐ క్యాప్ అండ్ జే క్యాప్ అండ్ కే క్యాప్ ఆర్ యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇవి ఎక్స్ యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది, జే అనేది వై యాక్సిస్ని, కే అనేది జెడ్ యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ యాక్సిస్ మీద ఎంత? ఎక్స్. సో ఎక్స్ డైరెక్షన్లో ఉంది అని చెప్పడానికి యూజ్ చేసేటటువంటి యూనిట్ వెక్టార్ ఐ. కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఇట్లా రాయొచ్చు అమ్మా, ఎక్స్ఐ అని రాయొచ్చు. ఐ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్ ప్లస్ వై డైరెక్షన్లో వై యాక్సిస్ మీద ఎక్కడ కట్ చేసింది? ఈ పాయింట్ వై యాక్సిస్ మీద ఎక్కడ కట్ చేసింది? వై దగ్గర కట్ చేసింది. అది వై యాక్సిస్ అని రిప్రజెంట్ చేసే యూనిట్ వెక్టార్ జే క్యాప్. కాబట్టి వెక్టార్ ఫామ్లో యూనిట్ వెక్టార్ని ఇట్లా రాస్తాం. అదే యూనిట్ వెక్టార్ని పొజిషన్ వెక్టార్ని కాంపోనెంట్స్ లాగా ఇట్లా డివైడ్ చేసాం. ఎక్స్ఐ ప్లస్ వైజే లాగా డివైడ్ చేసాం. ఏ విధంగా డివైడ్ చేస్తాం ఒకసారి చూడండి. ఎట్లా డివైడ్ చేసాం? ఇది ఆర్ బార్ అనుకోండి, ఎట్లా డివైడ్ చేసాం? ఎక్స్ యాక్సిస్ మీద పర్పెండిక్యులర్ ఎక్కడైతే కట్ అవుతుందో దాన్ని ఎక్స్. ఇది ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఎక్స్ ఇంటూ ఐ డైరెక్షన్, ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఐ క్యాప్. ఆ తర్వాత ఆర్కి వై యాక్సిస్ మీద ఎంత ఉంది? వాల్యూ వై ఉంది కాబట్టి ప్లస్ వై ఇంటూ ఏ డైరెక్షన్లో ఉంది? ఇది
వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి జే క్యాప్ రాస్తాం. సో దేన్ని డివైడ్ చేసింది మనం ఆర్ క్యాప్ని కాబట్టి ఆర్ క్యాప్ని ఇట్లా రాసుకోవచ్చు, ఆర్ బార్ని ఇట్లా రాయొచ్చు. ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వైజే క్యాప్ అని రాయొచ్చు. ఇప్పుడు వై యాక్సిస్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ని కనుక్కోండి. ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంతో కనుక్కోండి. చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఇది ఓ, ఇది ఏ, ఇది బి అనుకుంటే ఓఏబి అనుకుంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి. సో ఓఏబి ట్రయాంగిల్ నుంచి మనకి సపోజ్ కాస్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, కాస్ థీటా ఎంత అవుతుంది? కాస్ థీటాకి ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉందమ్మా ఈ ట్రయాంగిల్లో? ఇది అడ్జసెంట్ సైడ్, దేనా ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? ఎక్స్ బై హైపోటెనస్ వచ్చేసరికి ఇది కదా, హైపోటెనస్ ఈక్వల్ టు ఆర్. సో దాని నుంచి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అవుతుంది. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు? ఆర్ కాస్ థీటా రాయొచ్చు, ఆర్ కాస్ థీటా అవుతుంది. అదేవిధంగా అదే ట్రయాంగిల్ నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి నుంచి సైన్ థీటా ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఈ ట్రయాంగిల్లో సైన్ ఫంక్షన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఆర్, అంటే వై బై ఆర్ అని రాస్తాం. వై బై ఆర్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అవుతుంది. వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఈ రెండు వాల్యూస్ని ఆ వెక్టార్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఐ. ఎక్స్ అంటే ఎంత? ఆర్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ వై అంటే ఆర్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో దీన్ని రిజల్యూషన్ అంటాం, రిజాల్వ్ చేయడం అంటాం. ఆర్ కాస్ థీటా అంటే ఏ వాల్యూ? అది ఎక్స్ వాల్యూ. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఆర్ యొక్క వాల్యూ ఆర్ కాస్ థీటా. అదే వై యాక్సిస్ మీద ఆర్ యొక్క వాల్యూ ఆర్ సైన్ థీటా. అంటే ఆర్ని ఎట్లా డివైడ్ చేసాం? ఆర్ కాస్ థీటా లాగా, ఆర్ సైన్ థీటా లాగా. ఇక్కడ చూడండి, మీకు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్ ఇది థీటా, అడ్జసెంట్ సైడ్ ఎప్పుడు కాస్ ఫంక్షన్లో ఉంటుంది. అంటే నీకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? కాస్లో వచ్చింది కదా, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా కదా. సో అడ్జసెంట్ సైడ్ థీటాకి అడ్జసెంట్ సైడ్, థీటాకి టచ్ అయి ఉన్నటువంటి సైడ్ ఏముంది? ఇక్కడ హైపోటెనస్ కాకుండా అడ్జసెంట్ సైడ్ ఉంది. సో ఈ సైడ్ ఎప్పుడు ఎందులో ఉంటుందంటే డివైడ్ చేసిన తర్వాత, కాంపోనెంట్స్లో డివైడ్ చేసిన తర్వాత అక్కడ కాస్ ఫంక్షన్ వస్తుంది. రిమైనింగ్ ఇంకో సైడ్ మిగిలిపోయినటువంటి సైడ్కి సైన్ ఫంక్షన్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఆర్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ప్లస్ ఆర్ సైన్ థీటా. సపోజ్ మ్యాగ్నిట్యూడ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే, మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ కాంపోనెంట్స్ యొక్క స్క్వేర్స్. అంటే ఐ కాంపోనెంట్ ఏమో ఆర్ కాస్ థీటా, ఆర్ కాస్ థీటా స్క్వేర్ ప్లస్ జే కాంపోనెంట్ ఆర్ సైన్ థీటా, ఆర్ సైన్ థీటా స్క్వేర్. ఈ విధంగా మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వస్తున్నాం? ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత? ఆర్. అంటే మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే నీకు ఎంత వచ్చింది? అంతే వచ్చింది, ఆరే వచ్చింది. కింద మ్యాగ్నిట్యూడ్ ఆరే వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఏం చేంజ్ అవ్వట్లేదు. ఆర్ని 2 పార్ట్స్లా డివైడ్ చేసాం. ఆ 2 పార్ట్స్గా డివైడ్ చేసిన మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఎంత వస్తుంది? ఆర్ వాల్యూనే వస్తుంది. కాబట్టి ఆర్ యొక్క కాంపోనెంట్స్, ఆర్ యొక్క 2 పార్ట్స్లా డివైడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ ఆర్ కాస్ థీటా అండ్ ఆర్ సైన్ థీటా. మళ్ళీ రెండింటిని మిక్స్ చేస్తే ఆర్ వాల్యూనే వస్తుంది. లేదా వెక్టార్ ఫామ్లో రెండింటిని యాడ్ చేస్తే ఆర్ వాల్యూనే వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ అంటాడు. డైరెక్షన్ అంటే ఇప్పుడు మనం ట్యాన్ ఫంక్షన్లో చెప్తాం. లేదా డైరెక్షన్ ఎప్పుడు ట్యాన్ ఫంక్షన్లో చెప్తాం. ట్యాన్ థీటా ఫార్ములా ఏంటమ్మా? ట్యాన్ థీటా డైరెక్షన్ ఆఫ్ యూనిట్ తీసుకున్నటువంటి పొజిషన్ వెక్టార్ యొక్క డైరెక్షన్, లేదా ఈ పొజిషన్ వెక్టార్ యొక్క డైరెక్షన్. సో డైరెక్షన్ ఎప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? ట్యాన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో డైరెక్షన్ అంటే నోట్ చేసుకోండి, చెప్తాను, నోట్ చేయండి ఇంతవరకు. చూడండి, నోట్ చేసుకుంటే చూడండి. నెక్స్ట్ డైరెక్షన్, దాన్ని ఆర్ని ఎట్లా డివైడ్ చేసాను? 2 కాంపోనెంట్స్లో డివైడ్ చేసాను. ఏమొచ్చింది? 2 కాంపోనెంట్స్లో డివైడ్ చేస్తే ఆర్ కాస్ థీటా అండ్ ఆర్ సైన్ థీటా వచ్చింది. సో డైరెక్షన్ ఆఫ్ ద యూనిట్ వెక్టార్ అంటే డైరెక్షన్ ఎప్పుడు ట్యాన్ ఫంక్షన్ తీసుకుంటాం. ట్యాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ ఎంత ఈ ట్రయాంగిల్లో? వై, అడ్జసెంట్ సైడ్ ఎక్స్, అంటే వై బై ఎక్స్.
సో టీటా tan టీటా ఈక్వల్ టు y/x డైరెక్షన్ ఆఫ్ ద పొజిషన్ వెక్టార్ అవుతుంది. ఒకసారి ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. లేదా ఈ కాన్సెప్ట్ని మనం చాలా చోట్ల యూజ్ చేస్తాం. ఒక వెక్టార్ని పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ లాగా డివైడ్ చేస్తాం. లేదా ఒక ప్లేన్లో ఉందనుకోండి, XY ప్లేన్లో ఉంది. సో XY ప్లేన్లో ఉన్నప్పుడు ఎట్లా డివైడ్ చేస్తాం, 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్లా డివైడ్ చేస్తాం. ఆ రెక్టాంగులర్ కాంపోనెంట్స్లో దానికేమో కాస్ ఫంక్షన్ వస్తుంది, దానికి సైన్ ఫంక్షన్ వస్తుంది. కాస్ ఫంక్షన్ దేనికి వస్తుంది అంటే టీటాకి పక్కన ఉన్నటువంటి అడ్జసెంట్ సైడ్కి, టీటాకి టచ్ అయినటువంటి సైడ్కి కాస్ ఫంక్షను, అదర్ సైడ్కి ఇంకో సైడ్కి వచ్చేసరికి ఏ ఫంక్షన్ వస్తుంది, ఇంకో సైడ్కి సైన్ ఫంక్షన్ వస్తుంది. దీని మీద ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇంతవరకు నేర్చుకుని ఉన్నాను.